లిమిట్స్లో ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ డబుల్ బెడ్రూమ్లు పేద ప్రజల కొరకు అలాట్ చేస్తుందో దీనికి సంబంధించి ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్నటువంటి చీటింగ్ కేసు గురించి మాకు ఫిర్యాదు అందింది. దాని ప్రకారము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన క్రమంలో అల్వాల్ పరిధిలో నివసిస్తున్నటువంటి జయరాజ్ ఇతను చోటామోటాగా ఈ పైరవీలు చేసుకొని గవర్నమెంట్ ఆఫీసులలో ఏదైనా ఆ కాలనీలలో ఎవరికైనా అవసరాలు ఉంటే వాళ్ళకి ఏదైనా పైరవీలు చేసి లైఫ్ గడుపుతుంటాడు. ఇతనికి పుష్పలత అనే లేడీ, ఈమె గతంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసిన క్రమంలో ఆమెకు అక్కడ కొద్దిగా పరిచయాలుండి లోకల్ కాలనీస్లో ఏదైనా చిన్న చితక అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయడము, ఏదైనా కరెస్పాండెన్స్ ఉంటే తీసుకెళ్లడం, అటువంటి పనులు చేస్తుండేది. ఆ క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించి ఏదైతే ప్రజల నుంచి ఇట్లా అప్లికేషన్లు తీసుకొని వీళ్ళు ఫేక్ వీళ్ళే తయారు చేసినటువంటి ఒక ప్రొసీడింగ్, దీన్ని ఏదైతే పుష్పలత గతంలో పుష్పలత అత్తకు ఒక ప్రొసీడింగ్ రావడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ సందర్భంగా. సేమ్ అదే అలాట్మెంట్కి సంబంధించిన ప్రొసీడింగ్ను చూసుకొని దాన్ని ఒక డిటిపి సెంటర్లో డిజైన్ చేపించేసి అక్కడే ప్రింట్లు తీపిస్తుంది. సో ఈ విధంగా అల్వాల్ పరిధిలో డిఫరెంట్ కాలనీస్ నుంచి వీళ్ళకి పరిచయం ఉన్న అందరు వ్యక్తులకు కూడా ఇన్ఫామ్ చేస్తారు. ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనకు శాంక్షన్ అవుతాయి, ₹1,00,000 ఇస్తే మనం చేయించగలుగుతామంటే వీళ్ళకి తెలిసిన పర్సన్స్ మళ్ళీ ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ అప్రోచ్ అయ్యి వీళ్ళను కన్సల్ట్ కావడం జరుగుతుంది. ఈ క్రమంలో యాజ్ ఆఫ్ నౌ మాత్రము మాకు సుమారుగా 99 అప్లికేషన్లు రావడం జరిగింది. అంటే మేము మోసపోయినాము, మేము వీళ్ళకు 2023 నుంచి ఇప్పటి వరకు ఇన్స్టాల్మెంట్ బేసిక్లో డబ్బులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఒకసారి 10,000, ఒకసారి 15,000, ఒకసారి 50,000 అట్లా డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ స్పెల్స్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. 99 మంది మాత్రం ఇప్పటికీ మాకు అప్రోచ్ అయినారు. దీంట్లో ఇంకా కూడా విక్టిమ్స్ ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నాము. వాళ్ళ గురించి కూడా మనము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా వీళ్ళ ద్వారా మోసపోయినట్లయితే మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే ఈ కేసులో వారి వివరాలు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా డూప్లికేట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి వాళ్ళ విక్టిమ్స్లకు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడైతే పొసెషన్ ఉందో ఆ పొసెషన్ అనేటటువంటిది చూపిస్తామని చెప్తున్నారు. దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇదేం జరగకపోయేసరికి వీళ్ళు మళ్ళీ ప్రభుత్వ ఆఫీసులలో వెరిఫై చేయడం జరుగుతుంది లేదని చెప్పి గమనించి విక్టిమ్స్ పోలీసును అప్రోచ్ కావడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. ఇనిషియల్గా ఇప్పటికీ 7 నిందితులను దీంట్లో గుర్తించడం జరిగింది. ఎవరైతే జయరాజు ఉంటాడో జయరాజు, తర్వాత పుష్పలత, వీళ్ళిద్దరూ మెయిన్. మిగతా అంతా కూడా వీళ్ళకి అసిస్ట్ చేయడం జరిగింది. దీంట్లో జయరాజు కొడుకు కూతురు కూడా డబ్బుల కలెక్షన్కి సంబంధించి ఫోన్పేల ద్వారా వాళ్ళకి పేమెంట్ చేసినట్టు విక్టిమ్స్ గుర్తించడం జరిగింది. అదేవిధంగా పుష్పలత కుమారుడు ఎవరైతే ఉంటారో విశాల్ అని చెప్పేసి అతను కూడా విక్టిమ్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే ఈ ప్రొసీడింగ్ తయారు చేయడానికి డిటిపి వర్క్ ఇచ్చారో అతన్ని కూడా నిందితుడిగా చేర్చడం జరిగింది. దాంతోపాటు దీని మీద రబ్బర్ స్టాంప్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఈ రబ్బర్ స్టాంప్స్ కూడా మనకి ఎక్కడైతే రాజ్ రబ్బర్ స్టాంప్స్ అనే కంపెనీ నుంచి చేయించుకోవడం జరిగింది, షాప్ నుంచి, వారిని కూడా నిందితులు చేయడం జరిగింది. ఇప్పటికీ 7 నిందితులను దీంట్లో గుర్తించడం జరిగింది. ఈరోజు పుష్పలత, విశాల్, ఎవరైతే ఈ మహేందర్ సింగ్ ఉన్నాడో ఈ డాక్యుమెంట్ ప్రొసీడింగ్ తయారు చేసిన అతను, డిటిపి షాప్ అతను, వీళ్ళ ముగ్గురిని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో జయరాజ్ మిగతా నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. తొందరలోనే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఈ డబ్బులకు సంబంధించి ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు మాకు. ఈ డబ్బులు జయరాజు, పుష్పలత, అదేవిధంగా వీళ్ళు ఎవరి ద్వారానైతే పరిచయం చేసినారో కాలనీలలో వాళ్ళు కలెక్ట్ చేసిన క్రమంలో ఒక విక్టిమ్ దగ్గర 50,000 కలెక్ట్ చేస్తే జయరాజ్